55వ అధ్యాయంలో చక్కని తప్పిగున్న వాళ్ళ నీళ్ళ ఎద్దుకు రండి, రూకలు లేని వాళ్ళ మీరు వచ్చి కొన్ని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినా ఏమి ఇయ్యకపోయినా ద్రాక్షారసము పాలను కొనుడి, ఆహారం చాలు. దప్పికున్న వాళ్ళని ఎక్కడ రమ్మన్నాడు? మారా నీళ్ళ దేవుడు ఏం చేశాడు? మధురంగా మార్చాడు. బండ నుండి ఏం తెప్పించాడు? నీళ్ళు తెప్పించాడు. ఎప్పుడు 6 లక్షల కాల్బాలను నడిపించారు. అప్పుడు మోసం మీద ఆ దెబ్బతోనే మోసాకు శిక్ష పడింది. రాతిలోంచి నీరు వచ్చింది. కానీ అందరికీ నీరుని కలవేసిన దేవుడికి దాహం వేసింది. ఎవరిచ్చారా? యేసుప్రభు దాహం ఎవరు తెచ్చారు? ఇచ్చే నీళ్ళను కూడా కాలుతుందని చేశారు. ఎందులో కరుణమ్మ సినిమా ఇచ్చే నీళ్ళను కూడా కాలుతుందని వేస్తారు. కానీ ఆయన దాహం ఎందుకు అడిగాడు? మా దైవత్వాన్ని నిరూపించుకున్నాడు. మానవ శారీరకంగా పుట్టాడనే ఉద్దేశం రాశారసం అయిపోయింది. ఏం చేశాడు దేవుడు? నీళ్ళను దాశరసం. కానీ నీళ్ళు అడిగితే దేవుడికి ఏమి ఇచ్చారు? రామపట్నంలో మరియమ్మని సుగుణరావు గారి భార్య ఒక అయ్యగారు అడిగారు, మరియమ్మ యేసుబాబుకి ఏమి ఇచ్చారమ్మా రామున్నా? నేను చెప్తాను అయ్యగారు చేసి, నేను ట్రైనింగ్లో ఉన్నాను. 6 మంది 7 మంది సంతానం. అయ్యగారు 70 కేసులాలు ఇచ్చారని చెప్పి యేసుబాబుకి ఏమి ఇచ్చిందండి? కేసులాలు అంటే తెలుసుకోవాలని సరి చేయడానికి ఆమెను అడిగారు. యేసు ప్రభు దాహం తీర్చిన ఆయనే దాహం కొన్నాడంటే మనలాగే ఉన్నాడు. పూలోకంలో దాసం లోపంగా నిద్రపోయాడు, చేపలు తిన్నాడు, మేలుకున్నాడు, ఆకలి అన్నాడు, చలి అన్నాడు. ఇవన్నీ మానవ సహజంగా దేవుడు అడిగారు. కానీ ఆయన దాహం ఎందుకు అడిగారంటే మన దాహం తీర్చడానికి. దేవుడు ఏం చేశాడు? మన దాహం తీర్చడానికి. మేనమామ గారు ఒక ఆయన 60,000 వస్తాయి నెలకి పెన్షన్. పెద్ద బస్ స్టాండ్ కట్టించాడు. కట్టించి అక్కడ నీళ్ళు పెట్టాడు. దారిన పోయే వచ్చేవాళ్ళు. ఎందుకు? ఒకరోజు ఎవరు తాగల, అందరి కాడ నేల చేసాలు అడుగు తీసి అడుగు పెడితే సలివేంద్రాలు ఉన్నాయి. కానీ ఈయన ఏర్పాటు చేసిన నీళ్ళు కుండలో ఏర్పాటు చేసింది. అందరూ దాహము తీర్చగలిగింది దేవుడే. అంతమ్మ చెప్పింది, ఏలి ఏలి లామా సబక్త అంటే ఆ దేవా, ఆయన విడవకపోతే మన చేయ అక్కడ పెట్టాలి. శిక్షకు మన చేయి కారణం కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా, మన దాహం తెచ్చిన దేవునికే పశువులకు కూడా నీళ్ళు ఇచ్చాడు దేవుడు. సమరయ ప్రాంతాల్లో ఉన్న ఎరుక నుండి వస్తున్న వ్యక్తికి ఏమిచ్చాడు దేవుడు? మంచి సమరయుడు ఏమిచ్చాడు? ద్రాక్షారసం ఇచ్చాడు. కట్లకు ఏం చేశాడు? కట్టు పెట్టాడు. గాయాలు ఏం చేశాడు? కడిగాడు. ఆయనే ఆదర్శమూర్తి. అందుకే ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మరి ఇంకా 2 మాటలు ఉన్నాయి కాబట్టి ఆ మాటలు ఎంతతో ముగిస్తూ మనందరి దాహం తీర్చడానికి అంతమ్మ రెడీగా ఉంది. ఇప్పుడు 2 సీసాలు తాగాను నీళ్ళు. నన్ను సిలువేయలేదు, సిద్ధ కొట్టలేదు, కానీ 2 సీసాలు నీళ్ళు తాగాను. ఓవర్ 2 సేస్ కదా.